కథామాలికకు స్వాగతం. ఇవాల్టి మన కథ వింత చికిత్స. ఒక నగరం వెలుపల ఒక పాడుబడిన దేవళం ఉండేది. ఒక పేద బ్రాహ్మడు ఆ దేవళానికి పూజారి అయ్యి తన పొట్ట పోసుకుందాం అనుకున్నాడు. అయితే ఆ దేవళానికి 100కి 1,00,000 ఒక్కరు మాత్రమే వస్తుండటం వల్ల దేవుడితో పాటు పూజారి కూడా మాడటం జరిగింది. ఆ బ్రాహ్మడు అలాగే ఉపోషాలు చేస్తూ దేవుణ్ణి మాత్రం వదలక రోజు పూజ చేస్తూ ఉండగా ఒక పౌర్ణమి నాడు ఆయనకొక కల వచ్చింది. ఆ కలలో ఈశ్వరుడు కనిపించి, నాయనా, ఈ ఊరి రాజును వెళ్ళి చూడు, నీ దరిద్రం తీరిపోతుంది అని చెప్పాడు. బ్రాహ్మడు ఆ ప్రకారమే బయలుదేరి రాజభవనానికి వెళ్ళాడు. అయితే దురదృష్టవశాత్తు ఆ సమయానికి రాజు జబ్బుతో మంచం పట్టి ఉన్నాడు. రాజభటులు వైద్యులను తప్ప మరెవ్వరినీ రాజగృహంలోకి పోనివ్వటం లేదు. ఈ సంగతి తెలియకుండానే ఈశ్వరుడు నన్ను రాజును చూడమని ఉంటాడా అనుకుని బ్రాహ్మడు రాజభటులతో, నేను ఒక వైద్యుణ్ణే, నన్ను లోపలికి పోనివ్వండి అన్నాడు. వారు ఆయనను లోపలికి పోనిచ్చారు. కానీ రాజుగారుండే గదిలో వెళ్ళటానికి ఇంకొక ప్రతిబంధకం ఏర్పడింది. అదేమంటే, రాజుగారు వైద్యులతో విసిగి వేసారిపోయి తనకు వైద్యం చేసి రోగం కుదర్చలేని వైద్యులకు జన్మఖైదు శిక్ష విధిస్తానని ప్రకటించాడు. ఇందుకు కూడా బ్రాహ్మడు జంకలేదు. నిండా మునిగిన వాడికి చలేమిటి? జన్మఖైదు శిక్షకు తల ఒగ్గి బ్రాహ్మడు రాజుగారికి చికిత్స చేస్తానన్నాడు. ఆయనను రాజు వద్దకు తీసుకుపోయారు. ఆయన రాజుగారికి ఎదురుగా చేతులు కట్టుకు నిలబడి రోగం తాలూకు వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. రాజు చెప్పేదంతా వింటే బ్రాహ్మడికి రాజుకు రోగమే ఉన్నట్టు తోచలేదు. రోగం ఉందనుకొని రాజుగారు పడక వేశాడు. రోగం గురించి ఆలోచిస్తున్న వాడిలాగా బ్రాహ్మడు దీర్ఘంగా ఆలోచించి రాజుగారి రోగం కుదర్చటానికి ఒక ఉపాయం కనిపెట్టాడు. ఆయన చిట్ట చివరకు 3 సార్లు తల ఆడించి, మహారాజా, మీ వ్యాధికి దివ్యమైన మందున్నది. దాన్ని తమరు నేను చెప్పిన పద్ధతిలో 3 పూటలు సేవిస్తే వ్యాధి పూర్తిగా నిలిచిపోతుంది అన్నాడు. రాజు ఆత్రంగా, చెప్పు, ఎలా చేయమంటే అలాగే చేస్తాను అన్నాడు. నేనొక కషాయం ఇస్తాను. దానిని రాణిగారు స్వయంగా మీ నోట్లో పోయాలి. 3 ఉద్దరినెల కషాయం మీరు తాగాలి. అయితే మీ నోట్లో కషాయం పోసేటప్పుడు రాణిగారు, దాని తాగేటప్పుడు మీరు ఏనుగుల గురించి గాని గుర్రాలను గురించి గాని ఆలోచించకూడదు. అలా ఆలోచిస్తే మందు ఎంత మాత్రమూ పనిచేయదు అన్నాడు బ్రాహ్మడు. రాజు నవ్వి, అది ఏమంత కఠినమైన పని కాదే. మందు తాగేటప్పుడు ఏనుగులను గురించి గుర్రాలను గురించి ఎందుకు ఆలోచించవలసి వస్తుంది అన్నాడు. మర్నాడు బ్రాహ్మడు ఏదో కషాయం తయారు చేసి పంపాడు. దానిని రాజుగారి నోట పోయటానికి రాణి వచ్చింది. ఉద్దరినతో కషాయాన్ని రాజుగారి నోట పోయబోతుండగా ఆమెకు ఏదో రథం చెప్పుడు వినిపించింది. వెంటనే ఆమెకు గుర్రం జ్ఞాపకం వచ్చింది. ఆమె రాజుగారి నోట్లో మందు పోయక లాభం లేదు, నాకు గుర్రం జ్ఞాపకం వచ్చింది అన్నది. రెండో పూట రాణి తన నోట్లో మందు వేయబోతుండగా రాజు, ఉండు, నాకు ఏనుగులు జ్ఞాపకం వచ్చాయి అన్నాడు. అది మొదలు రాజుకు రాణికి కూడా మందు పేరు చెబితే చాలు గుర్రాలు ఏనుగులు తప్పక జ్ఞాపకం వచ్చేవి. ఇలా 1 నెల గడిచాక రాజు బ్రాహ్మణ్ణి పిలిచి, ఏమయ్యా, ఎప్పుడు నీ మందు తాగుదామన్నా ఏనుగులు గుర్రాలు తప్ప ఇంకేమీ జ్ఞాపకం రావటం లేదు, ఏం చేసేట్టు అని అడిగాడు. మహారాజా, దీనికి ఒకటే ఉపాయం. మీ ఏనుగులను గుర్రాలను కూడా ఎవరన్నా మంచి బ్రాహ్మడికి దానం ఇచ్చేయండి అన్నాడు బ్రాహ్మడు. మళ్ళా ఎవరో ఎందుకు, వాటిని నువ్వే పుచ్చుకో అన్నాడు రాజు. దివాణంలో ఉన్న ఉద్యోగస్తులు ఏనుగులను గుర్రాలను జాబితా వేశారు. రాజుగారి లేచి కూర్చొని వాళ్లతో పాటు లెక్కలన్నీ చూశాడు. ఈ పనిలో నిమగ్నుడైపోవటంతో ఆయనకు తన వ్యాధి మాటే జ్ఞాపకం లేకుండా పోయింది. ఇంకా దానం పూర్తి కాకుండానే రాజుగారి వ్యాధి నయమైంది అని అందరూ అనుకున్నారు. బ్రాహ్మడు రాజుగారి దగ్గర
ఏనుగులను గుర్రాలను దానం పుచ్చుకొని, అయ్యా, చికిత్స పూర్తయింది, ఇక నాకు సెలవిప్పించండి అన్నాడు. తన వ్యాధి నయమైందని రాజుగారికి కూడా తోచింది. ఆయన బ్రాహ్మడికి అనేక బహుమానాలు ఇచ్చి పంపేశాడు. బ్రాహ్మడు ఆ డబ్బుతో దేవళం మరమ్మతు చేసి దేవుడికి నిత్యం పూజ చేస్తూ సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని కథలకై మా కథామాలిక ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.